ఇంత చిన్న ఊర్లో ఇంత ఘనమైన సెలబ్రేషన్సా అని నేనే ఆశ్చర్యపోయా. మరి అవన్నీ మీకు చూపించాలని నాకు అనిపించింది. ఇప్పుడు నేనైతే తెనాలి దగ్గర పెదరావూరు అనే ఒక చిన్న ఊరికొచ్చా. యాక్చువల్‌గా చాలా ఏళ్ల తర్వాతొచ్చాను. సో, ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. అవన్నీ ఈసారి మీకు కూడా షేర్ చేస్తాను. ఈ ఇల్లయితే ఒక పెద్దమ్మ కూతురిది. ఇక్కడికి వేరే పెద్దమ్మ పిల్లలు, మనవరాళ్ళు అలా వచ్చారు. చాటలు తీర్చడం అనే ఒక సాంప్రదాయం అనే ఒక చిన్న ఫంక్షనుంది. దానికోసం వచ్చారు. మొన్న వీడియోలో ఆల్రెడీ పెట్టేశాను. చూడకపోతే చూడండి మా సాంప్రదాయం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్, ఇంకా ఊర్లో సెలబ్రేషన్స్ చూపిస్తా. ఇప్పుడు కనిపిస్తున్నదైతే ఒక పెద్దమ్మ కూతురు, ఇంకొక పెద్దమ్మ మనవరాలు. వీళ్ళిద్దరూ అయితే అసలు ఏ పుస్తకం హెల్ప్ లేకుండా మంత్రాలు గడ 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 చదివిస్తారు. లంబోదరాయ నమః ఉదరం పూజయామి ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి ఓం గణేశాయ నమః హృదయం. ఈ అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఎవరికైనా ఏదైనా అవసరమైనా, ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈమెకి 4 చేతులొచ్చేస్తాయి. అంత హెల్ప్ చేస్తుంది. మా చుట్టాల్లో కొంతమందికి హెల్ప్ కావాలంటే అమెరికా వెళ్లి మరీ చేసొచ్చింది. ఇంక అంతకంటే ఇంకేం కావాలి? మంచితనానికి మారు పేరని చెప్పొచ్చు. రుద్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః ప్రణతి నామధేయస్య సత్కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష ఆసుర సవిజ్జలకు నాడి గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకు జయ జయ మంగళం సుఖ మంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చంగల్వ ఉత్తరేను వేరు వేరుగా తెచ్చి వేటలో పూజి సురిచిరమ్ముగ భాద్రపద శుద్ధ చవితి యందు. ఇంకా ఆ రోజైతే విందు భోజనంతో, వచ్చిన చుట్టాలతో టైం అయితే అస్సలు తెలియలే. ఇంక తర్వాత రోజు ఊర్లో ఉన్న వినాయకుని చూడ్డానికి బయలుదేరాం. 3 రోడ్ల జంక్షన్‌లో పెట్టారు. ఎటు చూసినా చివరి వరకు లైటింగ్స్. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెకరేట్ చేస్తారని. వినాయకుడి విగ్రహం కూడా బావుంది కదా! రోజుకొక కార్యక్రమం చేస్తారంటిక్కడ. ఈ రోజైతే భజన. కాసేపు ఈ రకరకాల భక్తి పాటలు ఎంజాయ్ చేసి, ఇంకా ప్లేటు నిండా ప్రసాదం తీసుకుని పొట్ట నిండా లాగించేశా. మీకు తెలియనిదేముంది? వినాయక చవితి అంటే ప్లేటు నిండా ప్రసాదాలే కదా! ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఊరి పెద్దలంట. వీళ్ళేమో ఇదంతా ఆర్గనైజ్ చేసిన పిల్లలు. కొంతమంది మిస్ అయ్యుండొచ్చు. అక్కడున్న వాళ్ళ వరకు తీశా. ఎంత చిన్న ఊరైనా రకరకాల వర్గాల వాళ్ళుంటారు. వాళ్ళు మళ్ళీ సెపరేట్‌గా పెట్టుకుంటారు కదా! అలా ఇదొకటి. ఇదైతే 3 రోజే విసర్జనానికి తీసుకెళ్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే కోలాటం ఉందని చెప్తే చూడ్డానికొచ్చాను. నేనైతే నిజం చెప్తున్నాను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీళ్ళ పెర్ఫార్మన్సు ఆ లెవెల్‌లో ఉంది. ఈ గ్రూప్‌లో 40 ఇయర్స్ వాళ్ళు కూడా కనిపించారు. అసలు ఆపకుండా ఇంత ఎనర్జీతో ఎలా వేశారో, అది కాకుండా వాళ్ళ కోఆర్డినేషన్ కూడా సూపర్ డూపర్ ఉంది. వాళ్ళు చాలా పాటలకు వేశారు కానీ, నేను మాత్రం ఇక్కడ రిఫరెన్స్ కోసం కొంచెం మాత్రమే చూపిస్తున్నా. ఇంక లాస్ట్‌కొచ్చేసరికి ఇలాగ నిప్పుతో వేశారు. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ కదా! పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. కృష్ణ నది తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పొట్టు చీరలున్నవి నువ్వు కట్టుకోను కంచి పొట్టు చీరలున్నవి ఆ పైన మందార పువ్వులున్నవి ప్రజాక్షేమమే ప్రగతి మార్గమై లక్ష్యములైనది లక్ష్మ భూమి
ఇక్కడ వీడియోలో చూడ్డానికి ఎలా ఉందో ఏమో కానీ, నాకు మాత్రం అక్కడ లైవ్‌లో చూస్తుంటే అబ్బా! నెక్స్ట్ ఇయర్ మాత్రం మళ్ళీ వచ్చేయాలనిపించింది. అంత బాగా నచ్చింది. మరి మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుంటా.